సార్ అయితే అందరికి తెలిసింది ఇప్పటికి అంటే మీరు మెగా ఫ్యామిలీతో అప్పుడు టచ్ లో ఉండేవారు నాగోతో ఉన్నారని తెలిసింది. ఇప్పుడు ఆయన ఎంత యాక్టివ్ ఉన్నారో చూసారు, పొలిటికల్ గా కూడా అబ్జర్వ్ చేస్తుంటారు మీరు. అందరూ అంటే వాళ్ళందరూ అంటే అందరికీ కూడా సేవ చేయాలని లేకపోతే ఒక ఏదో దాంట్లో ఉండాలని చెప్పేసి అది కనెక్టివిటీ పెడతారు సార్. కనెక్టివిటీ పెట్టకుండా నాకు తీసుకురారు. ఆ కనెక్టివిటీ ఉంది కాబట్టి వాళ్ళందరూ ఇంకా అలా ఉన్నారు, చేస్తున్నారు, చేయిస్తున్నారు కూడా. అదే అదే కళ్యాణ్ గారితో జర్నీ ఉందని విన్నాను. వెళ్ళాను. అంటే యాక్చువల్గా నాగబాబు నేను క్లాస్మేట్స్ నెల్లూరులో అలాగా మేము జర్నీ చేసాం. ఆ బాబు కూడా తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ తెలుసు. చిరంజీవి గారితో నేను కాలేజీలో చదువుతున్నప్పుడు చిరంజీవి గారితో ప్రైజ్ తీసుకున్నాను. వీళ్ళందరూ నెల్లూరు అప్పుడు వచ్చారంట. చిరంజీవి గారిని అప్పుడు వెళ్ళేటప్పుడు చూసినా వాళ్ళ సినిమాలకు వెళ్ళి ఇవన్నీ ఎగరేస్తా ఉంటారు, డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అదే చిరంజీవి గారితో యాక్ట్ చేయడం అనేది అసలు నాకు అప్పుడు ఏజ్ తక్కువే. యాక్ట్ చేయడం, అందులో ఈక్వల్గా ఆయనతో ట్రావెల్ చేయడం, దాంతో చేయడం అసలు నాకు వండర్ అనిపించేది. తెలియని విషయం చాలా తెలుసుకుని అమల్ మహారాజా అది చేయడం ఇవన్నీ కూడా ఒక నాకు దేవుడు నాకు కల్పించిన అవకాశం అని అనుకుని అట్లా వెళ్తాను. అలాగే అసలు పవన్ ఏది క్యాంపెయినింగ్ అసలు నాకు అసలు ఆలోచన లేదు. ఒక 6 నెలల క్రితం నేను ఆయన ఆఫీస్కి ఫోన్ చేశాను. నేను ఆయన కలవాలనుకున్నానంటే చెప్తానన్నారు. నేను ఈయన కలిసినప్పుడు అన్నారు, నువ్వు 6 నెలల క్రితం ఫోన్ చేసినట్టున్నావు కదా. చేశానంటే నేను మర్చిపోయానే, నిజంగా నేను వేరే దాంట్లో పడిపోయాను. అది యాదృచ్ఛికంగా కలిసానండి. నేను ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజ చేయిస్తా ఉంటే పవన్ గారి కోసం వచ్చారా అన్నారు. ఏంటంటే ఈవేళ నామినేషన్ సరే ఆయన పేరు పూజ చేయించన్నాను. పూజ చేయాలంటే పూజ చేస్తే అంతా అయిపోయింది. చేతులేమో ఫోటోను ప్రసాద్ ఇచ్చి తీసుకెళ్ళి ఉన్నారు. వారు నేను ఎక్కడ వెళ్తానండి, అందులో నేను వెళ్ళలేను అన్నాను. లేదు సార్ ఆయన తీసుకెళ్తారు, బీవేశ్వర స్వామి తీసుకెళ్తారంటే వెళ్ళాం. నేను ఒక ఆయన్ని అడిగి ఆయన కారు రమ్మని, కాకినాడ నుంచి ఒక చిన్నబాబు అని ఆయన రిపోర్టర్ అండి, ఆయన పిలిచి ఆయన కారులో వెళ్తే ఎక్కడ వెళ్తామండి, ఆ దారిలోనూ ఇసుకేస్తే జనం రాలంత ఉన్నారు, ఏం చేద్దాం అన్నారు. వెళ్ళిపోదాం వెనక అనుకున్నాం. లేదు ఒక పని చేద్దాం, ఆయన ఎక్కడ ఉన్నారంటే ఇట్లాగా చేపురోల్లో ఉన్నారు, అయితే ఇది వెళ్ళి ప్రశాంత్ తీసుకెళ్ళి ఇచ్చేసి వెళ్ళిపోదాం. అది అనుకున్నాం. ఇలా తిరుగుతున్నాం, దారి కొంచెం ఇదైంది. ఇలా ఎక్కేమో, ముందునేమో సెక్యూరిటీ, మా దగ్గర కారు వెనక పవన్ గారి కారు వెనక వెళ్తుంది అలా తప్పకుండా అన్నారు. నాకు అర్థం అవ్వలేదు. బాలాజీ గారు మీరా తప్పకుండా వెనక పవన్ గారు వెనక చూసి ఆయన వస్తున్నారు. అప్పుడు కారు తప్పుకొని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళిపోయారు. మేము కూడా ఆయన దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళాను. ఆయన కొంచెం ఎవరితో మాట్లాడి తిరిగి చూశారు. బాలాజీ అన్నారు. అవును సార్ అన్నారు. బాబాయ్ ఫస్ట్ ఫ్లోర్లో కూర్చోబెట్టాను అన్నారు. తీసుకెళ్ళి అలా ఆయన పర్సనల్ సెకండ్ ఫ్లోర్లో కూర్చోబెట్టి అంటే అప్పుడు తీసుకెళ్ళి ఇచ్చారు. బాబు ప్రసాదం ఇవ్వడానికి వచ్చాను, ఆ దేవుడు పంపించాడు అనుకో, అవన్నీ వచ్చినాయి, నీ చేతికి నా చేతితో ఇవ్వాలని వచ్చింది. నాకు తెలిసి 6 నెలల క్రితం రావాలనుకున్నారు కదా. అవునండి అనుకున్నాను, చేశాను. ఇవాళ క్యాంపెయినింగ్ అని అవునన్నా. ఆ రోజు నుంచి 4 రోజులు వచ్చేసాను క్యాంపెయినింగ్ చేసి 2 రోజులు 3 రోజులు క్యాంపెయినింగ్ చేసేసరికి ఏంటి ఇంత క్రేజ్ ఉందంటే ఎదురుగాను. సార్ సీరియల్లో ఆయన తండ్రి పాత్రలు వేసి ఆడవాళ్ళని అందరిని దగ్గర చేర్చేసుకున్నారు సార్. మొత్తం మహిళలందరూ ఆయన దగ్గరకు వచ్చి బాలాజీ గారు గుప్పిడంత మనసు, లేకపోతే ఆ మనసు ఈ మనసు, ఎటో వెళ్ళిపోయిన మనసు, లేకపోతే ఇవన్నీ చెప్తున్నారు. ఆ సీరియల్ పాత సీరియల్ అంతరంగాలు అని చెప్పారు. ఆయన వదలటం లేదండి. అయితే ఆయన అప్పుడు చెప్పి క్యాంపెయినింగ్ అంతా జాగ్రత్తగా చేసి లాస్ట్ ఆయన తిరగని ఊరు కూడా నేనే తిరిగాను. తిరగడానికి అవకాశం రాలేదు. అప్పుడు ఆయన మళ్ళీ లాస్ట్ లో అన్నారు అన్నమాట, బాలాజీ గారు నేను తిరగలేకపోయినా కూడా మీరు వెళ్ళి తిరిగండి. అయ్యో ఏముందండి, అది లాస్ట్ మినిట్ లో అనమాట. ఇంకా క్యాంపెయినింగ్ చేశారు, నాకు తెలియదు. లాస్ట్ ఏంటంటే ఇంకా ఆ రోజుతో ఇంకా ఎలక్షన్ కోడ్ అయిపోతుంది. గంటన్నర టైం ఉంది. వాళ్ళు నన్ను అడిగితే వెళ్తానులేండి అని చెప్పేసి అన్నది. వెళ్ళిపోయిన రాత్రి 12 గంటలకు చేసేసాను. చేసి అట్లా చేయడం వల్ల దాని మీద తర్వాత తెలుసుకుని ఒకసారి వెళ్ళి కలిసినప్పుడు అది చేశారు. అంటే ఏముందండి, అది దేవుడు ఆజ్ఞాపించాడు, చేసాం. అది మీరు
ఏదైతే అనుకున్నారో అది సాధించారు. మీ మీ ఆలోచన, మీ ఆ, ఏది ఆ దృక్పథం మిమ్మల్ని ఈ తీసుకొచ్చింది. ఆ తీసుకురావడం అనేది అది మీకు బాధ్యత ఎక్కువైంది. ఈ బాధ్యతని మీరు ఎలా నిర్వర్తించుకుంటారో నిర్వర్తించుకోండి, చేయండి. యు ఆర్ ద గుడ్ పర్సన్.